శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈరోజు అయితే గరుడ పురాణం గురించి అయితే వాటి పాపాలకి శిక్ష ఎలా వేస్తారనేది అయితే తెలుసుకుందాం. గరుడ పురాణంలో ప్రతి పాపానికి శిక్ష, ఏ పాపాలకు ఏ శిక్షలు విధిస్తారో తెలుసా? రామాయణం, మహాభారతం వంటి హిందూ పురాణాల గ్రంథాలు మనిషి జీవితం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, తప్పు ఒప్పులను గురించి తెలియజేస్తే, గరుడ పురాణం మనిషి ఇళ్లలో చేసిన తప్పులకు మరణం తర్వాత పడే శిక్షలను తెలియజేస్తుంది. హిందూ మతంలోని ముఖ్యమైన గ్రంథాలలో ఒకటైన గరుడ పురాణంలో మరణం, పాపపుణ్యాలు, స్వర్గం, నరకం, మోక్షం మరియు తర్వాత ఆత్మ ప్రయాణం వంటి విషయాలను వివరంగా తెలియజేస్తుంది. గరుడ పురాణం అలాంటి కొన్ని పాపాల గురించి చెబుతుంది. ఒక వ్యక్తి వాటిని చేస్తే మరణాంతరం అతనికి కఠినమైన శిక్ష పడుతుంది. హిందూ మతంలో గరుడ పురాణం అష్టాదశ మహాపురాణాలలో 18 మహాపురాణాలలో ఒకటిగా చేర్చబడింది. లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు తన భక్తులకు ప్రసాదించిన జ్ఞానం ఈ గరుడ పురాణం. దీనికి విష్ణువే అధిపతి. గరుడ పురాణం మరణం తర్వాత ఆత్మ ప్రయాణాన్ని వివరిస్తుంది. గరుడ పురాణంలో కూడా స్వర్గం, నరకం గురించి వివరించబడింది. దీనితో పాటు భూమిపై పాపాలు చేసే ఆత్మలకు ఎలాంటి శిక్ష విధించబడుతుందో కూడా చెప్పబడింది. గరుడ పురాణంలో మరణాంతరం మనిషి ఆత్మ యమరాజు ముందు జరుపపరచబడుతుందని చెప్పబడింది. అక్కడ చిత్రగుప్తుడు మనిషి చేసిన కర్మలను అనుసరించి పాపపుణ్యాలను ఎంచి అతను చేసిన కర్మల ఆధారంగా ఆ వ్యక్తిని నరకానికి, పాపాల్లో లేదా స్వర్గానికి పంపాలా అనేది నిర్ణయిస్తారు. అంతేకాదు, అతను చేసిన పాపకర్మల ఆధారంగా అతనికి ఏ శిక్ష విధించాలో నిర్ణయించబడుతుంది. వ్యక్తి తన కర్మలకు వివిధ రకాల శిక్షలను విధిస్తారు. అంతేకాదు, వివిధ జాతులలో జన్మించవలసి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో గరుడ పురాణం ప్రకారం ఏ పాపాలకు ఏ శిక్షలు విధిస్తారో తెలుసుకుందాం. హత్యలు చేసేవాళ్ళు ఈ నరకాన్ని అనుభవించాల్సిందే. గరుడ పురాణంలో 36 నరకాల గురించి వివరణ ఉంది. ఒక వ్యక్తి ఆత్మ నరకానికి పంపబడి అతని కర్మను బట్టి శిక్షించబడుతుంది. గరుడ పురాణంలో భ్రూణ హత్య చేసేవారిని మహాపాపులు అంటారు. భ్రూణ హత్యలు చేసేవారి రోద అనే నరకానికి పంపించి హింసిస్తారు. అలాంటి వారు తదుపరి జన్మలో నపుంసకులు అవుతారు. క్షత్రియులను, వైశ్యులను చంపేవారు తాళ నరకంలోనికి హింసలను అనుభవించాల్సి ఉంటుంది. గురువును విమర్శించేవారు తమకు విద్యా దానం చేసి భవిష్యత్తుకు బాటలు వేసిన గురువును విమర్శించి అవమానించిన వారిని మరణాంతరం శబల అనే నరకానికి పంపి హింసిస్తారు. దొంగతనం చేసేవారు బంగారం దొంగిలించే వారిని సుకర అనే నరకానికి పంపించి హింసిస్తారు. ఇలాంటి వ్యక్తులు తర్వాతి జన్మలో పురుగు లేదా కీటకంగా జన్మిస్తారు. రేపిస్టులకు ఈ శిక్ష. స్త్రీలపై చెడు దృష్టి ఉన్నవారు వ్యభిచారం, అత్యాచారం చేస్తారు.
అలాంటి వారు కూడా మహాపాపులు. అలాంటి వారి ఆత్మలకు నరకంలో భయంకరమైన హింసలు విధించబడతాయి. పిల్లలను, వృద్ధులను, స్త్రీలను అవమానించే వారికి యమరాజు దూతలు నరకంలో కఠినమైన శిక్షలు విధిస్తారు. కుమార్తెను బలవంతాన అనుభవించేవాడు మహాజ్వాల అనే నరకంలో పడతాడు. పరస్త్రీని పొందేవాడు శబల అనే నరకంలో పడతాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.